రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా ఉగ్రమూలాలు వెలుగులోకి వస్తుండటం చూసి జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్కు చెందిన హుజైఫ్ అనే యువకుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పట్టణంలోని అనీషా నగర్లో నివాసం ఉంటున్న హుజైఫ్ ఉగ్రవాదులకు సంబంధించి యాప్లో ఆయుధాలు, పేలుడు సామగ్రి తయారీ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తేలింది. హుజైఫ్ నుంచి ఎయిర్ పిస్టల్, బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డానిష్ అనే ఉగ్రవాది ఇచ్చిన సమాచారం మేరకు హుజైఫ్ని పట్టుకున్నారు పోలీసులు. ఎడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ 4 గంటల పాటు విచారించిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఢిల్లీకి తరలించారు. బోధన్లో ఇలా ఉగ్రమూలాలు వెలుగు చూడటం ఇదేం ప్రథమం కాదు. గతంలో కూడా ఇక్కడ ఉగ్రమూలాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ, ఐబీ పోలీసులు అనేక సార్లు తనిఖీలు నిర్వహించారు. 2021లో 72 మంది బంగ్లాదేశీయులు బోధన్ నుంచి నకిలీ అడ్రస్తో పాస్పోర్ట్ అందినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అధికారులు వీటిని రద్దు చేసి వీరికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. అలానే 2022వ సంవత్సరంలో కూడా ఒక వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు జరపగా మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు.